హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను కూరగాయల్లో రారాజైన వంకాయలతో వంకాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. దానికోసం అనేసి మనకు కావాల్సిన అన్ని వంకాయలు తీసుకోండి. చూడండి, నేనైతే మా ఇంట్లో కాసిన వంకాయలనే తీసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్నాయండి, చూడండి, తాజాగా. అయితే ఇలా తీసుకున్న వంకాయలని శుభ్రంగా కడిగి తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోండి. అలా వంకాయలకు ఉన్న తడిపోయాక మనం గుత్తి వంకాయ కర్రీకి ఎలా 4 చీలికల్లాగా కోసుకుంటామో వీటిని కూడా అలానే కోసుకొని పెట్టుకోండి. ఇలా కోసుకున్న వంకాయలని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ వంకాయలని ఇలా వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వంకాయలని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం. దానికోసం అనేసి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 చిన్న చిన్న ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 3 టేబుల్ స్పూన్ల కారం, ఒక స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కలర్ మారాక ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని చిటపటలాడియండి. ఇలా చిటపటలాడిన కరివేపాకులోకి మనం ముందు ఫ్రై చేసుకొని పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసుకోండి. ఇలా ఈ వంకాయలని తొణెములు ఊడకుండా చిన్నగా కలుపుకుంటూ లైట్గా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేయండి. కొంచెం ఆ కరివేపాకు స్మెల్ ఆ వంకాయలకు పట్టేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న వంకాయల్లోకి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా నేనైతే తీసుకున్న కారం వరకు వేసుకుంటున్నానండి. ఒకవేళ మేము కారం తక్కువ తింటాము అనుకునే వాళ్ళు లైట్గా వేసుకోవచ్చు, ఏం కాదు. ఈ కారం మనం మళ్ళీ ఫ్రై కర్రీల్లోకి యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇలా కారం వేసాక ఒక్క 2 మినిట్స్ అలా కలిపి స్టవ్ బంద్ చేయండి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ అయిన వంకాయ కారం రెడీ. వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. వంకాయ మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీనిలో చాలా మంచి ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక ఉత్తమ ఔషధం అనే చెప్పాలి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ వెయిట్ లాస్ కావడంలోనూ చాలా బాగా పనిచేస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, లైక్ కొట్టండి.